ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను రూమ్ లో ఉన్నానేంటి? నువ్వు నా పక్కన ఎందుకున్నావు? అదే నేను అడుగుతున్నాను రామ్. నైట్ హాల్లో సోఫాలో పడుకుంటాను అన్నావు. మిడ్ నైట్ రూమ్ లోకి వచ్చి నా పక్కన పడుకున్నావు. వాట్? నేనెందుకు అలా చేస్తాను? అదంతా నీకే తెలియాలి. సీత సీత అంటూ డోర్ కొట్టి రూమ్ లోకి వచ్చావు. నేను సీతని కాదని ఎంత చెప్పినా వినకుండా నన్ను హక్ చేసుకున్నావు. ఒకసారి గుర్తు చేసుకో. సీత, నువ్వు సీతలా ఎందుకున్నావు? నేను సీతలా ఉండడం ఏంటి? రాత్రి నువ్వు చీర కట్టుకున్నావు, సీతలా కనిపించావు. ఏం మాట్లాడుతున్నావు రామ్? నేను నిన్న ఈవినింగ్ నుంచి ఈ డ్రెస్ లోనే ఉన్నాను. నువ్వు ఈ డ్రెస్ లో ఉంటే మరి నైట్ చీరలో సీత ఇక్కడికి వచ్చింది కదా? సీత ఇక్కడికి ఎందుకు వస్తుంది రామ్? నేను సీత అనుకుని నువ్వే నా దగ్గరికి వచ్చావు. నైట్ నీకేమైందో తెలీదు. సీత సీత అంటూ నన్ను ఆక్యుపై చేశావు. నిన్ను విడిపించుకోవడానికి నేనెంతగానో ట్రై చేశాను. నన్ను వదిలేయమని బ్రతివిలాన్నా నువ్వు వినలేదు. నేను సీతను అంటూ నాకు దూరం అవ్వను అంటూ ఏదేదో చెప్పి నా లైఫ్ని నాశనం చేశావు. మా డాడ్ మామ్ నిన్ను ఎంతగానో నమ్మారు. నేను కూడా నిన్ను ట్రస్ట్ చేశాను. నిన్ను నమ్మి వచ్చినందుకు ఇంత పని చేస్తావా రామ్? ఐఎమ్ సారీ మిథున. నైట్ ఏం జరిగిందో నాకు నిజంగా గుర్తులేదు. చేయాల్సిందంతా చేసి గుర్తులేదు అంటున్నావా? మాట్లాడితే సీత అన్నావు. సీతను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడను అన్నావు. ఇద్దరం ఒకే రూమ్ షేర్ చేసుకుందాము అంటే సీతతో తప్ప ఇంకెవరితోనూ రూమ్ షేర్ చేసుకోను అన్నావు. అన్ని కబుర్లు చెప్పి తీరా నువ్వు చేసింది ఇదా? నేను నీకు నచ్చలేదు అన్నావు. నాతో పెళ్లి ఇష్టం లేదు అన్నావు. పెళ్లి చేసుకోకుండా ఫస్ట్ నైట్ చేసావు. ఫస్ట్ నైటా? నైట్ మన మధ్య జరిగింది అదే. ఇప్పుడు మా పేరెంట్స్ కి నేను ఏం ఆన్సర్ చెప్పాలి? నా ఫ్రెండ్స్ ముందు ఎలా తలెత్తుకోవాలి? మీ బ్రదర్ వల్ల నా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. నీ వల్ల నా ఫ్యూచరే స్పాయిల్ అయిపోయింది. నువ్వు చేసిన తప్పుకి నాకేం న్యాయం చేస్తావో చెప్పు రామ్. జరిగిన డ్యామేజ్ ని ఎలా కవర్ చేస్తావు? సారీ మిథున, నేను కావాలని చేయలేదు. నేను అలాంటి వాడిని కాదు. అలాంటి వాడివి కాకపోతే ఇలా ఎందుకు చేసావు? నాకు తెలియకుండా జరిగిపోయింది. జరిగింది నిజమే కదా? నీ వల్ల నేనంతా లాస్ అయ్యాను కదా. త్వరగా రెడీ అవ్వు, మీ ఇంటికి వెళ్దాం. మీ పిండితోనే తేల్చుకుందాం. వద్దు మిథున, ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. అంతా అయిపోయింది రామ్. ఇప్పుడేం మాట్లాడతావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.